నమస్తే వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ నేను మీ తేజ మేచర్ల సో ప్రస్తుతం మనం బోరబండ సైట్ 3 లో ఉన్నాము మరి ప్రచారాలు కూడా ఏదైతే మనకి బైపోల్ ఎలక్షన్స్ కి సంబంధించి ప్రచారాలు కూడా చాలా గట్టిగానే జరుగుతా ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది సో ఇందులోనే భాగంగా మనమైతే ఇప్పుడు బోరబండ సైట్ 3 లో ఉన్నాము మరి ఇక్కడ ప్రజలు ఎవరైతే నివాసితులు ఉంటారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ ఎవరిని అంటే ఏ రాజకీయ నాయకుడిని ఎంచుకోబోతున్నారు ఏంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంకుల్ నమస్తే అంకుల్ ఎట్లున్నారు అంకుల్ మా ఓపెన్ అయితే మాత్రం మేము విన్న వరకు మాత్రం కారు ఎందుకు కారు అంటే మాకు ఇంత మటుకు ఎవరు చేసిన వాళ్ళు లేరు మాకు పింఛన్ వస్తుంది ఆయన పుణ్యాన్ని వస్తుంది ఓకే అంటే ఈయన 4,000 చేస్తా ఉన్నాడు ఎన్ని రోజులు అవుతుంది చేశాడా చేయలేదు దానికి ఏం చెప్తాం మనం ఏమైనా అనగలమా అనలేదు అంటే ఇప్పుడు కేసీఆర్ ని చూసి మీరు ఆ పార్టీకి ఓటేస్తా అంటున్నారు అంతే అంతే అయితే మరి గతంలో 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ గెలిచారు మరి ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏంటి ఆయన ఏంటి ఇక్కడ చాలా మంది చేశాడు మనకి ఇక్కడ లోకల్ వాళ్ళకి అంతగానో చూస్తాం వెళ్తాం చేస్తాం ఇప్పుడు ఈయన కూడా చేశాడు ఎవరు కౌన్సిలరా మన బీజేపీ ఎవరు ఆయన ఎంపీ కిషన్ రెడ్డి కట్టించింది అది అట్టగా ఉంటే ఎవరి ఇష్టం వాళ్ళది చేయలేం కదా కట్టారో వదిలేశారు ఏది కాదు కమిటీ వాళ్ళు అన్నారు పార్కింగ్ ప్లేస్ ఏది అంటే వదిలేశారు కట్టారో వదిలేశారు అంటే పేరుకి మాటలు చెప్పి సరేలే ఏదో ఒకటిగా వాళ్ళ మొహాన్ని ఏదో ఒకటి కొడితే సరిపోద్ది అన్న విధంగా అట్లా చేసి వెళ్ళిపోయారు అంటారా ఇప్పుడు అది ఎవరు ఉంటున్నారు ఉపయోగం ఏంటి మరి ఇప్పుడు ఈయన నవీన్ యాదవ్ వచ్చేసి నేను కూడా పేద ప్రజలు అండా ఉంటాను అన్నా అంటే ఏదైనా చేసేస్తాను వాళ్ళ కోసం అది ఇది అని చెప్పేసి ఇప్పుడు చేయడానికి మనం ఎట్లా చెప్తాం చేయడానికి చెప్పినాం అనుకో అడుగుకుంటారా ఎవరు చేస్తే చేయొచ్చు గెలిచిన తర్వాత ఎవరైనా చేస్తారు ఎవరు గెలుస్తారని గ్యారంటీ చెప్పలేదు మీరైతే అభిమానంతో వస్తా అంటున్నారు కారుకి అంతేనా కారే అని మీ ఓటు అక్కడ చెప్పండి కారుకి నా ఓటు అని కారు అని చెప్తున్నాం కదా అంతే నేను వేసేది కారుకి ఒకరి సంగతి నాకు తెలియదు ఓకే జూబ్లీస్ లో బైపోల్ ఎలక్షన్స్ వచ్చినాయి అనమాట బైపోల్ ఎలక్షన్స్ లో కూడా ఏ పార్టీకి ఓటేస్తారని చెప్పి కూడా ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు అనమాట డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో కూడా ప్రజలందరూ కూడా ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారని చాలా చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో జూబ్లీస్ ఎన్నికలంటే ఖచ్చితంగా ఏ పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతుంది ఏ పార్టీ నుంచి ఇప్పుడు గెలిస్తే దాదాపు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో కూడా వాళ్ళే విన్ అవుతారని చెప్పి కూడా చాలా వరకు కూడా అనుకుంటున్నారు మనం మాట్లాడదాం మన దగ్గర వెంకటేశ్వర సార్ ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఎట్లుండబోతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జూబ్లీస్ లో ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు కార్యకర్తలు తిరుగుతున్నారు నామినేషన్స్ కూడా చాలా వరకు నామినేషన్ వచ్చినాయి ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఓకే ఈ మూడు పార్టీలే నిలబడుతున్నాయి మిగతా వాళ్ళంతా ఇండిపెండెంట్ చాలా వరకు నిలబడ్డారు ఈ 3 పార్టీలు అంటే మేము బీఆర్ఎస్ తరఫున గత వారం రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి బోరబండ 350, 351, 52, 53 4 బూతులు 4 బూతులలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం మాకైతే ఎక్కడ కూడా నెగిటివ్ లేదు చాలా వరకు అయితే గోపీనాథ్ గారు మీద మంచి ప్రేమ ఉంది మహిళలు అయితే ఎక్కువ సంఖ్యలో లేదు ఆమెను గెలిపించడానికి మేము ఓట్లేస్తాం అనేది చెప్తున్నారు మాకు నెగిటివ్ అయితే ఏం కనిపిస్తలేదు పాజిటివ్ ఉంది బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తాం అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి అయినా కానీ ఇప్పుడు వచ్చినా గానీ పట్టించుకోవట్లేదు ఎవరు వాళ్ళ దగ్గర 50 రూపాయలు తీసుకుంటున్నారు కానీ మళ్ళీ మాకు ఆ పైసలు ఇస్తేనే మాకు మంచి చేస్తున్నారు చాయ్ డబ్బులు అని అడుగుతున్నారు అని చెప్పి అంటారు దీన్ని ఎలా నిర్మూలించబోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే గోపీనాథ్ గారు మరణం తర్వాత ఇక్కడ బోరబండకు చూసారు మీరు రోడ్లు మొత్తం తవ్వీరు ఓకే మేము అధికారంలోకి వచ్చిన ఇవి చేస్తాం అది చేస్తామని తవ్విండ్రు మొత్తం పొక్కలు పెట్టిండ్రు ఇంతవరకు పూడ్చలే ఓకే పైపులు వేయలే పని చేస్తామని చెప్పి జనాన్ని మోసం చేసేదాని కొరకు రోడ్లు తవ్విండ్రు ఉన్న రోడ్లను తవ్విండ్రు పని చేసిండ్రా చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ల రేపు ఓటింగ్ వస్తే అన్ని దెబ్బలు తగులుతాయని చెప్పి ఇప్పుడు సిమెంట్ వేసి ఆ పొక్కలు మొత్తం పూడుస్తున్నారు అయితే జూబ్లీస్ ఎలక్షన్స్ వచ్చాక కాంగ్రెస్ పార్టీ 150 కోట్ల దాకా కూడా ఫండ్ రిలీజ్ చేసింది ఇంత ముందు నా ఎమ్మెల్యే ఏం చేయలేదు 150 కోట్లు ఇచ్చి మొత్తం పనులన్నీ చేపిస్తుంది అని చెప్పి కూడా అంటున్నారు 150 కోట్లు అయితే చేసిందని నువ్వు చెప్తున్నావు కదా మరి బోరబండలో ఇది ఇప్పుడు అన్నానగర్ ఉంది కదా అన్నానగర్ లో బండ్లు పోతలేవు డబల్ రోడ్ లో రోడ్లు మొత్తం కంకర మొత్తం దాన్ని తొవ్వి మొత్తం పక్కన పెట్టేసిండ్రు కదా మరి 150 కోట్లు ఇచ్చిన వాళ్ళు మరి ఆ రోడ్లు ఎందుకు పెండింగ్ ఉన్నాయి దానికి జవాబు చెప్పమనండి
అంటే అంత జనాన్ని ఏదో మాకు అనుకూలంగా లేరు, మేము గెలిచే పరిస్థితి లేదనే దాని మీద అనేక రకాల జిమ్మిక్కులు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ప్రజలకు అర్థమైంది, చాలా మౌనంగా ఎవరు ఓట్లేయాలో వేస్తారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారు. ఓకే, ఫైనల్ గా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ప్రజలందరూ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, గోపీనాథ్ గారు గత 3 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఇక్కడ కొనసాగిండ్రు. కొన్ని కారణాల వల్ల అలా వారు అనారోగ్య పరిస్థితుల వల్ల వారు మరణించారు. వాళ్ళ భార్య ఈరోజు పోటీ చేస్తుంది. హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, సికింద్రాబాద్, ఈ 3 హైదరాబాద్ పట్టణంలో 20 శాసనసభ్యులు ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలే. ఎందుకు వేసిండ్రు 20 మందిని? గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి రాలేదు కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ విపరీతమైన డెవలప్మెంట్ అయ్యింది కాబట్టి 20 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. ఇక్కడ కూడా మళ్ళీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం జిమ్మిక్కులు చేసినా ఓట్లేసే పరిస్థితి లేదు. నాకైతే మంచి వాతావరణం ఉంది. గోపీనాథ్ గారు వారి మిస్సెస్ ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తుంది. మహిళలు అయితే చాలా వరకు నేను చెప్తున్నా కదా, 90% మహిళలు అయ్యా మాకు గుర్తే మేము వేస్తాం, ఆమెనే గెలిపిస్తాము, ఆమెనే ఉంటది కదా కొంత. ఇప్పుడు ఆమె కూడా భర్త చనిపోయి ఉన్నాడు, ఆమె కూడా నిలబడ్డది, ప్రచారం చేస్తుంది. నిన్న మేము గెలిస్తే ఆమె రౌడీజం చేసేవాళ్ళం కాదు, లేకపోతే పబ్లిక్ భయభ్రాంతులు చేసేది లేదు కదా. సైలెంట్ గా ఎవరు పనాలు చేసుకుంటారు, వాళ్ళ చేతనైన కాడికి అభివృద్ధి చేస్తారు. మళ్ళీ 2 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. హైదరాబాద్ ఇంత రెట్టింపు రేపు అభివృద్ధి జరుగుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.